లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఒకసారి మీ మొబైల్ ప్రాపర్గా సెట్ చేయండి. లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నది వాస్తవమా? సౌమ్య శెట్టి మాటల్లో వాస్తవం ఉందా? ఎవరు ఎవరిని మోసం చేశారు? ఈ డిబేట్లో మనం తేల్చుతాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఏం జరిగింది? మీరు సౌమ్య శెట్టిని మోసం చేశారా? సౌమ్య శెట్టి చేతిలో మీరు మోసపోయారా? అసలు ఏంటి వాస్తవాలు ఏంటి ఈ కేసులో? ఏం జరిగింది? నేనే చాలా దారుణంగా అమ్మాయి చేతిలో మోసపోయానండి. ఆవిడ అన్ని పక్కడబంది ప్లాన్ తోనే నన్ను ట్రాప్ చేసింది. ట్రాప్ అంటే ఇదే ఇంకా తెలివిగా సినిమా అగ్రిమెంట్ వేయించుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడగండి సార్, ఆన్సర్ చేస్తాను నేను. ఓకే, ఏంటి అదే ట్రాప్ అంటే ఏంటి? మీరు ఎలా మోసపోయారు? ఇప్పుడు అమ్మాయి ఇంతకు ముందు ఒక ఇంట్లో దొంగతనం చేసిందండి. వైజాగ్ లో దొంగతనం చేసింది. ఆ దొంగతనం కేసులో అమ్మాయి నాతో కలిసింది. అంటే నాకు ఇట్లా హెల్ప్ చేయాలి మీరు. ఓకే, దొంగతనం కేసులో అమ్మాయి మిమ్మల్ని కలిసింది. కలిసిందండి ఫోన్ లో ఫస్ట్ మామూలుగా చాటింగ్ లో కలుసుకున్నాం ఫోన్ లో. మీది మహబూబ్ నగర్, ఆమెది విశాఖపట్నం. అసలు మీకు ఆమెకి ఎలా చాటింగ్లో ఎలా కలుసుకున్నారు? ఫస్ట్ ఎలా కలుసుకున్నారు? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. నేను హైదరాబాద్ లో ఉంటుంటే గత 10 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో స్థిరపడిన నేను. నాకు మొదటిసారి పరిచయము సౌమ్య శెట్టి గారు 2021 మార్చి 22 పరిచయం అండి. ఎలా పరిచయం అంటే, మా ఇంటికి కాస్టింగ్ కోచ్ పిల్లోడు వెంకట్ అని ఉంటాడు, వెంకటేష్ అని ఉంటాడు అబ్బాయి, రాజమండ్రి. ఇట్లా సౌమ్య శెట్టి అని యాక్టర్ అన్న, మీ ఇంట్లో ఎవరు లేరు కదా, ఫ్యామిలీ ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయారు కదా, మరి 3 రోజులు అమ్మాయికి షెల్టర్ కావాలని అంటే, సరే తీసుకొచ్చుకో, ఇబ్బంది ఏం లేదని చెప్పానండి. 22, 23, 24 మా ఇంట్లో ఉంది అమ్మాయి 2021 లో. 3 days ఉన్నది మా ఇంట్లో బాగానే. ఇద్దరం అంటే అప్పుడేం మాకు ఈ రిలేషన్ అట్లాంటిది ఏం లేదు. జస్ట్ డైనింగ్ టేబుల్ కాడ మాట్లాడుతుంటే ఏం షూటింగ్ ఉంది ఏందని అంతవరకు కన్వర్జేషన్. అమ్మాయి అప్పుడే నాకు ప్రపోజల్ పెట్టింది. నేను కూడా అమ్మాయికి ప్రపోజల్ ఓకే అన్న ఆ టైంలోనే. అదే మనం కలిసి ఉందాము. అప్పుడు నేను సినిమా తీస్తున్నా. నేను కూడా సినిమా తీస్తున్నా ఆ టైంలో. ఓకే, నా సినిమాలో కూడా నేను ప్రొడ్యూసర్ కూడా అండి. ఓకే, ఏం సినిమాలు తీశారు? కేర్ ఆఫ్ వాట్సాప్ అని ఒకటి సార్, ఇంకొకటి వచ్చేసి మరణం చెప్పిన కథ. ఓకే, యూట్యూబ్ రిజైంట్ అవి. అయితే అట్లా పరిచయం అయిందండి. అమ్మాయి నాకు చెప్పబెట్టకుండా 4వ రోజు వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేశాను, ఏంటి మేడం చెప్పకుండా వెళ్ళిపోయారంటే, నాకు అర్జెంట్ గోవాలో షూటింగ్ ఉంది, వెళ్ళిపోయిన నెక్స్ట్ టైం కలుస్తాలే అని చెప్పింది అమ్మాయి. నాకు సినిమానే కాక నాకు కొంచెం వేరే బిజినెస్లు ఉన్నాయి, స్టాండ్ బిజినెస్ అవి ఉన్నాయి. నేను దాంట్లో ఇంకా అమ్మాయిని పట్టించుకోలేదు. మనకు చెప్పకుండా వెళ్ళిపోయింది కదా, ఎందుకు పట్టించుకోవాలని వదిలేసిన అమ్మాయిని. కట్ చేస్తే 2025 సేమ్ మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ పరిచయం అయింది అమ్మాయి. నేనే పరిచయం ఎట్లా పరిచయం చేసుకున్నా అంటే, ఈ అమ్మాయి అప్పటికి యూట్యూబ్ లో దానిలో వీడియోలు వస్తున్నాయి అమ్మాయివి. ఏ వీడియోలు అంటే, ఈ జనపల్ల ప్రసాద్ గారి ఇంట్లో ఏదో 150 తులాలు బంగారం దొంగతనం చేసిందని వస్తుంది అమ్మాయిది. నేను దాన్ని చూసి మెసేజ్ చేసిన అమ్మాయికి. చేస్తే మీరు నన్ను డోంట్ రికగ్నైజ్ అని మెసేజ్ చేసింది. నేను వాయిస్ మెసేజ్ పెట్టంగానే అమ్మాయి రిప్లై ఇచ్చింది. అక్కడ నుంచి మా కన్వర్జేషన్ స్టార్ట్ అయిందండి. ఓకే, స్టార్ట్ అయింది. ఫైనల్ గా 2025 మార్చి 29 తారీఖు కలుసుకుందామని ఇద్దరం మాట్లాడుకున్నాం. భీమిలిలో ఉన్న కాసా బీచ్ రిసార్ట్ లో ఫస్ట్ సారి మేము ఇద్దరం కలుసుకున్నామండి. ఆ రోజు ఫిజికల్ గా అయితే ఏం కలుసుకోలేదు, ఏం మాట్లాడుకోలేదు. 2025 మార్చి 29, ఈ సంవత్సరమే, 3-4 months బ్యాక్ అక్కడ కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత ఆ రోజు ఏం మాట్లాడుకోలేదు అమ్మాయి నేను. అంతకుముందు మాట్లాడుకున్న దానిలో పండుగ టైంలో వస్తారు కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నామంటే ఒక చైన్ ఇచ్చానండి, 45,000 క్యాష్ ఇచ్చాండి అమ్మాయికి పండగ బట్టలు తీసుకోమని. చైన్ ఇచ్చారా? గోల్డ్ చైన్ ఒకటి ఇచ్చా, 6 గ్రాములు. ఫస్ట్ డే మీటింగ్ లోనే. ఎంత పెట్టుకున్నారు అది? అది అప్రాక్సిమేట్లీ అప్పుడు 45,000-50,000 ఉంటుంది సార్. తర్వాత 45,000 క్యాష్ ఇచ్చి ఎల్లుండి అంటే 31st పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది. ఉగాది పండుగ ఏంటంటే, ఆ చైన్ కి సంబంధించిన బిల్లు కానీ పిక్ కానీ ఉందా? ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ డే అమ్మాయి కలిసిన ఫోటో కూడా నాతో ఉందండి. ఫస్ట్ మీటింగ్ మాది. ఓకే, ఇది ఫస్ట్ డే మీటింగ్ అండి. ఇది ఓకే, మీరు ఫస్ట్ ఎప్పుడు? మార్చిలో. ఓకే, మార్చి 29. మళ్ళీ 31వ తారీఖు నాడు పండుగ రోజు మళ్ళీ వచ్చింది. అదే రోజు వచ్చింది. పండుగ ఉంది కదా, విజ్ చేద్దామని వచ్చింది. ఆ రోజు క్లియర్ గా మాట్లాడుకున్నాం మేము, ఎట్లా లైఫ్ లో స్టార్ట్ చేద్దాము, ఎట్లా ఉందామని. మార్చి 31 తారీఖు మాట్లాడుకున్నామండి మేము. కాదు,
అంత తక్కువ వ్యవధిలోనే కలిసి ఉందాము అని ఎలా మాట్లాడుకున్నారు? మీకు మ్యారేజ్ అయిందా రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి? నాకు మ్యారేజ్ అయిందో పాప బాబు, ఆవిడ కూడా మ్యారేజ్ అయింది. నాకు ఆవిడ స్టోరీ తెలుసు, ఆవిడకి మా స్టోరీ తెలుసు. మేమిద్దరు అండర్స్టాండింగ్ లోనే ఉన్నాం ఆ టైంలో కూడా. అంటే ఫస్ట్ కలిసినప్పుడు కూడా అండర్స్టాండింగ్ లో ఉన్నాం. ఓకే, అంటే మీరు మీ డివోర్స్ ఇచ్చారా మీ ముందు భార్య? లేదు, ఇవ్వలేదు. మేము లివింగ్ లో ఉందాం అనుకున్నాం అండి. యాక్చువల్ గా లివింగ్ లో ఉందాం అనుకున్నాం. ఓకే, అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉండగానే మళ్ళీ ఈమెతో లివింగ్ లో ఉందాం అనుకున్నారు? ఉందాం, ఆమె యాక్సెప్ట్ చేసి, నేను తప్పు చేసినా కాదని చెప్పడం లేదు. కాకపోతే నాది అప్పుడు మైండ్ పని చేయలేదు, ఏమైందో తెలియదు. సరే నేను స్పృహ ఉండే చేసిన, కాదని చెప్పడం లేదు ఆ టైం. ఏంటండి? ఎందుకు ఆ టైంలో మైండ్ ఎందుకు పని చేయలేదు? ఇక అమ్మాయి మొన్న 5 years తర్వాత కలిసింది, వచ్చింది, ఆమె ప్రపోజల్ పెట్టింది, మనం లివింగ్ లో ఉందామన్నది. ఓకే అన్న. దాని తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఆ రోజు 31st మార్చిలో మనం ఇక్కడ వద్దు, ఫస్ట్ కాశీ వెళ్ళిపోదాము, నాకు కాశీ విశ్వనాథ్ చాలా ఫేవరెట్, ఆయన భక్తురాలిని నేను, మనం కాశీ పోయి అంటే కాశీలో మీరు కలవటానికి లివింగ్ లో ఉందామని నిర్ణయం తీసుకోవటానికి ఎంత టైంలోనే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? 1.5 month టైం పట్టిందండి. 1.5 month టైంలో మీరిద్దరు లివింగ్ లో ఉందామని అనుకున్నాం. ఓకే, ఆ చాట్ మన దగ్గర ఉంది. చాట్ ఉందా? ఉందండి. తర్వాత December 31st నాడు, అది సారీ March 31st కు ఆ రోజు మాట్లాడుకున్నాం, ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, ఏం చేద్దాము, ఎట్లా. ఆ రోజు క్లియర్ గా ఏం మాట్లాడుకున్నాం అంటే, సార్ చెప్తాం మీకు, ఇక్కడ వద్దు కాశీకి వెళ్ళిపోదామని చెప్పిందండి. ఇద్దరం కలిసి కాశీకి పోయినాం. ఎప్పుడు పోయినాం? April 5th, 6th, 7th కాశీలో ఉన్నాం. కాశీకి పోయిన తర్వాత అమ్మాయి నాకు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఏంటంటే, ఇంతకుముందు నా మీద దొంగతనం కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు మీరు 100% హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటంటే, ఒక మంచి అడ్వకేట్ ని పెట్టాలి, లేడీ అడ్వకేట్ ని పెట్టాలి, కేసుకు సంబంధించిన డబ్బులు మొత్తం మీరే పెట్టాలి, అడ్వకేట్ కి మీరే డబ్బులు కట్టాలి. తర్వాత ఈ దొంగతనం కేసులో పోలీసులు నా దగ్గర ఉన్న బంగారం నాది కూడా పట్టుకుపోయినరు, నాకు బంగారం ఏమీ లేదు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన చెయ్యి తప్ప, ఆ బంగారం కూడా కావాలి నాకు, వైజాగ్ లో ఒక మంచి ఫ్లాట్ కావాలని అమ్మాయి నన్ను కండిషన్ పెట్టింది. ఇంకొకటి ఏంది, నేను మీ వైఫ్ కి ఏదైతే చేపిస్తావు నాకు కూడా అట్లనే పెట్టాలి, నేను కూడా మీ వైఫ్ లాగా ఉంటా అని చెప్పింది ఫస్ట్. నేను ఓకే అనండి. ఆడ 3 రోజులు వచ్చినాం. వచ్చిన తర్వాత మళ్ళీ 10 లక్షలు అడిగింది. నేను అకౌంట్లో వేసిన, ఆమె అకౌంట్కి 8,90,000 అకౌంట్ కొట్టా. విడతల ఒక 1 day 2 day గ్యాప్ లోనే ఆ డబ్బులు కూడా ఆమె 8,90,000 అండి. ఎందుకే సార్ 8 లక్షలు? నాది ఒకటి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది సార్. నాకు మామనార్ లో కొన్ని ఫైనాన్స్ వ్యాపారాలు ఉంటాయి కదా, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. అంటే కేవైసీ సరిగ్గా అప్డేట్ లేక అకౌంట్ ఫ్రీజ్ అయ్యిండే. అయితే నాకు అకౌంట్లు వేరే అకౌంట్ అప్పటికప్పుడు తీసుకునే ఛాన్స్ నాకు లేకపోయిండే. ఆమెను అడిగిన, మీ అకౌంట్ వాడుకోవచ్చా ఒక 2 day అని అడిగినండి. అడిగితే ఆమె అకౌంట్ నెంబర్ పెట్టింది నాకు. అకౌంట్ పెడితే ఆమెకు 1.5 day లో 8,90,000 అకౌంట్ పడినాయి. ఆ అమౌంటే నాకు కొట్టింది తప్ప ఆమె నాకు ₹1 రిటర్న్ ఆమె ఇచ్చింది ఏమి లేదు ఇక్కడ. ఆ అమౌంట్ కొట్టి ఇప్పుడు పోలీస్ రిటర్న్ ఇచ్చిన అమౌంట్ అని పెడుతుంది స్క్రీన్ షాట్లు. అది అలా జరిగిందండి. వచ్చిన తర్వాత ఎందాడులో ఫ్లాట్ చూసా, ఫ్లాట్కి 23 లక్షలు డబ్బులు కట్టినా, ఈమెకు విడతల వారిగా గోల్డ్ ఇస్తున్నా. ఆమె అతనికి హైదరాబాద్ వస్తుండే, నేను దస్పల్ల హోటల్లో రూమ్ బుక్ చేస్తుంటే ఒక 5 day జూన్ లో ఏం చెప్పిందంటే, నాతో చాట్ ఉందండి, ఆమె మెసేజ్ చేసింది, నాకు ఇట్లా వస్తే బాగుండదు, నేను నీ సెకండ్ వైఫ్ లాగా ఉంటా, ఇట్లా ప్రతిసారి వస్తే ఏదో ప్రాస్టిట్యూట్ చేసినట్టుంది, నాకు నచ్చడం లేదు, మనం ఎట్లో కాశీలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నన్ను పెళ్లి చేసుకోవటమని అడిగిందండి. నేనేమన్నానంటే, పెళ్లి ఏం చేసుకుంటా పిచ్చే నీకేమన్నా అంటే, కాశీలో ఒప్పుకున్నా కాదన్నాను, పెళ్లిని ఏదో జోక్గా అనుకుంటాం అనుకుని సీరియస్ తీసుకోలేదు అనుకున్నా నేను. అట్లెట్లయితే అంటే, లేదు పెళ్లి చేసుకుందా, సరే చేసుకొని పెళ్లి కూడా కాశీలో మీరు పెళ్లి చేసుకుంటారని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా. ఆవిడ కూడా ఫస్ట్ ప్రొఫైల్ ఆవిడనే పెట్టింది. ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉంది.